హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పూజస్ వరల్డ్ 005. ఈ కాంబినేషన్ గుర్తుపట్టేసి ఉంటారు కదా, కలర్ కాంబినేషన్. ఎక్కడికి వచ్చామో ఏంటి అని అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చేసామండి. ఎక్కడికి వచ్చామనేది చూడండి. ఆల్మోస్ట్ గుర్తుపట్టే ఉండొచ్చు, ఎందుకంటే ఈ కలర్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ. సో మేమైతే ప్రజెంట్ అయితే సల్లార్లో ఉన్నామండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామని చెప్పాను కదా, ఎక్కడికో వెళ్దామని చెప్పి ఇటు సైడ్ వస్తుంటే ఓకే వెళ్దామని చెప్పి నేను మా సిస్టర్ అయితే వచ్చేసామండి. ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడికి ఏం చేస్తున్నామో చూడండి. ఎక్కడికి వెళ్ళామో చూడండి. తొట్టడ ఐకేకి వచ్చేసామండి. యాక్చువల్లీ మేము కొన్ని థింగ్స్ కొనుక్కుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి మొత్తం. అంటే యాక్చువల్లీ మేము చాలా టైమ్స్ వచ్చాం, అంటే ఒక 4 or 5 టైమ్స్ వచ్చామండి. ఎప్పుడు ఏదో ఒకటి తీసుకోకుండా అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, నా ఫేవరెట్ ప్లేస్కి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో టాయ్స్ కూడా ఉన్నాయండి, ఎలిఫెంట్ ఇవన్నీ నా షార్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి. చూడండి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా మా అక్క ఇటు తీసుకుంది, పోదాం పదా అని చెప్పి పోతున్నాం అనమాట. ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి. ఇంకా ఆడవాళ్ళతో షాపింగ్ అంటే తెలిసిందే కదండి. మేము వెళ్ళింది అయితే మార్నింగ్ 11:30కి వెళ్ళామండి. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. ఇక్కడ చూడండి, నేను మా సిస్టర్ కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాం అనమాట. సోఫా బాగుంది కదా, సోఫాలో కూర్చుని ఆడుకుందాం అది ఇది అని చెప్పి నేను కొంచెం చేస్తుండే. ఓకే అని చెప్పి మొత్తం వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూడండి, అమ్మాయిలకి మిర్రర్ దొరికిందంటే అదొక ప్రపంచం అనమాట. ఇంకా అందరినీ మర్చిపోతాము. మా అక్క చూడండి మొత్తం ఎక్కడ ఏం దొరికిద్దా అని చెప్పి చూసుకుంటూ పోతుంది. నేను మాత్రం ఆ మిర్రర్ని మాత్రం వదలట్లేదు, మళ్ళీ వెళ్ళాను. చూడండి, కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ అండి. ఇది ఒకటి అంటే స్మాల్ అనమాట, దాని బ్యాక్ సైడ్ ఉన్నది. ఇది మాత్రం నేను మిర్రర్ పెట్టాను కదండి, ఫోన్ పెట్టింది మాత్రం 449. ఇది ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ ఐకేలో మనం ఏది తీసుకోవాలి అదే తీసుకోవాలండి. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక థాట్ అంటే ఇక్కడికి వస్తే మనకు ఒక థాట్ అనేది వస్తుంది, ఇలా డిజైన్ చేసుకోవాలి, ఈ ఇంటీరియర్ అయితే బాగుంటుందని చెప్పి. అది మనం ఫోటో తీసుకుని బయటికి వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు మన బడ్జెట్కి తగ్గట్టు. ఇక్కడ చూడండి, బెడ్స్ అయితే రాకుంటాయండి. వార్డ్రోబ్స్ అండ్ బెడ్స్ కలర్ కాంబినేషన్ కానీ అసలు నాకైతే సేమ్ ఒక న్యూ హౌస్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఆ ఫీల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇంకా నేను సొంతం ఆ రూమ్ అనుకుని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను, మొత్తం చూస్తున్నాను. అసలు నాకు బెడ్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి, కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా అది ఇది అని చెప్పి చెప్తున్నాను. బట్ ఏంటంటే అక్కడ నాయిస్ రావడం వల్ల నా వాయిస్ అనేది మీకు వినిపించడం లేదు. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సెకండ్ బెడ్ దగ్గరికి వచ్చేసానండి. అసలు నాకు బెడ్స్ అన్నీ నాకు కావాలనిపించేసింది. బట్ ఏం చేస్తాం, ఆల్రెడీ ఉన్నాయి కదండి మనకి, అందుకే తీసుకోలేదు. సో ఇక్కడ చూడండి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అసలు ఇక్కడ లేని మోడల్ అంటూ ఏముండదండి. చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటుంది. మనకు నచ్చింది అనుకుంటే మనం బయట ఆన్లైన్లో చూసుకుని ఇక్కడ చూసుకుని ఎంక్వైరీ చేసుకొని కాస్ట్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు అండి. మరి సమ్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, స్పాంజీ లాగా ఉంది అని చెప్పి. ఈ ఎలిఫెంట్ యాక్చువల్లీ నా దగ్గర ఉందండి, మీకు చెప్పాయి కదా, డాల్ఫిన్ ఇదొకటి అండ్ ఇంకొకటి డాల్ఫిన్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, 2 ఉన్నాయి. మేము అంతకుముందు వచ్చినప్పుడు తీసుకున్నామండి, చెప్పా కదా 4-5 months బ్యాక్ వచ్చామని చెప్పి. ఇది 4th or 5th టైం అనుకుంటా, మేబీ అంత ఐడియా లేదు. బట్ నాకైతే బాగా నచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామండి. సో ఐకేకి వెళ్ళాము, ఇంకా లాక్ చేశాను అనమాట. ఈ బెడ్స్ మాత్రం వదలబుద్ధి కావట్లేదు. ఇంకా మన ఫేవరెట్ కూడా వెళ్తామండి కొంతసేపట్లో. చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా మిర్రర్ దొరికిందంటే అమ్మాయిలకి ఏముంటుందండి, సెల్ఫీ పెట్టుకోవడం, వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం. ఈ చూడండి బెడ్స్ అసలు చూస్తూనే మనకి చాలా బాగుంది కదా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే బెడ్రూమ్ ఇలా డిజైన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ మామూలు థాట్స్ రావండి. ఇక్కడికి వెళ్తే మాత్రం మనం చాలా బాగుంటుంది డిజైన్. అంటే ఇంకా ఇంటీరియర్ డిజైనర్తో ఇంకా వర్క్ ఉండదు మనకి, మనమే చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది అనమాట. బెడ్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. అంటే ఎవరైనా తీసుకోవాలి మ్యాట్రిక్స్ అలా అనుకునే వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ కూడా ఎంక్వైరీ చేసుకొని అప్పుడు తీసుకోవచ్చు అండి. అంటే పర్టికులర్గా ఐకేలోనే తీసుకున్నాను మాత్రం నేను చెప్పను. వార్డ్రోబ్స్ చూడండి చాలా బాగున్నాయి, ఎంత యూనిక్గా ఉన్నాయంటే ఈవినింగ్ మనం
ఎప్పుడైనా వెదర్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి కానీ బాల్కనీ సైడ్ కూర్చొని సింగిల్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఫర్ ఎవర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూడండి స్లోమోలో నడుస్తున్న వీడియో తీ అంటే మా అక్క తీయనంటుంది. టైం అయిపోయింది, చలో ఇంకా వెళ్ళిపోదాం, ఆకలిస్తుంది నాకు అని చెప్పి చెప్తుంది. కాదు లోపలికి వెళ్ళాల్సిందే అని చెప్పి నేను మొత్తం చూసుకుంటూ వెళ్తుంటే సరే వెళ్దాం పదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్తున్నాం. చూడండి నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. యాక్చువల్లీ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్. లోపలికి వెళ్ళి ఇంకా ఇవన్నీ చూద్దామని చెప్పి తీసుకెళ్ళాను. యాక్చువల్లీ చూడండి ఈ టాయ్స్ ఇవన్నీ కిడ్స్ ఏరియా అండి. అసలు నా ఫేవరెట్ అండి. కిడ్స్ బెడ్స్ కానీ ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఇవన్నీ కిడ్స్ ఏరియా అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే బా సూపర్ ఉంటుందండి. ఇంకా ఎగ్జిట్ అయిపోయి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పి మొత్తం తీసుకుంటుంది అనమాట మా సిస్టర్. యాక్చువల్లీ చాలా క్లిప్స్ మిస్ అయినాయండి. ఇంకోసారి ఏమన్నా మళ్ళీ వెళ్తే మంచి లాగ్ చేస్తాను, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే. ఇంకా ఫుడ్ తీసేసుకున్నామండి. తీసేసుకొని ఇంకా తినేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పి వెనక్కి వచ్చేసాము.